ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 643వ నామం వీరహ అన్నారు. ఆయన గొప్ప వీరుడు. ఆయన్ని మించిన వీరుడు లేడు. ఆయన్ని జయించే వీరుడు లేడు. ఆయన నామరూపాలతో దిగి వచ్చి రాముడిగా, కృష్ణుడిగా, మరి అనేక మంది రాక్షసుల్ని సంహరించి మరి వాళ్ళ యొక్క భక్తులను, అంటే అప్పుడైతే వాళ్ళు దైవంగా దిగి వచ్చారు. జనులందరినీ కూడా, ధర్మబద్ధంగా నడిచేటువంటి జనులందరినీ రక్షించారు, అధర్మపరులను శిక్షించారు. కనుక ఆయన్ని వీరహ అన్నారు. మరి వీరులందరికీ వీరుడు పరమాత్మ, ప్రజలందరికీ నాయకుడు పరమాత్మ. ఆయన ముందుండి అందరినీ నడిపిస్తూ ఉంటాడు, ప్రజల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. ఆయన మరి ప్రజలందరినీ రక్షించటం ఎందుకు అంటే, ప్రజలందరూ తన యొక్క సంతానమే, తన సృష్టిలో వాళ్ళే. మరి తన బిడ్డలే అయినా, ఏ తల్లిదండ్రులైనా ధర్మంగా నడిచేటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డలందరినీ సమానంగా ప్రేమిస్తారు. కానీ చెడు దోవలో నడిచేటువంటి బిడ్డని దండిస్తారు. ప్రేమ లోపల ఉంటుంది, పైకి దండన కనిపిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ అనుకుంటాడు, వాళ్ళందరినీ ప్రేమగా చూస్తున్నారు అమ్మ నాన్న, నన్ను మాత్రం దండిస్తున్నారు అనుకుంటాడు తప్ప తను చేసేటువంటి తప్పులు తనకి కనపడవు. అందుకే ఎవరి తప్పులు వాళ్ళకి కనపడవు, ఎదటి వాళ్ళకి కనపడతాయి. కనుక ఎదటి వాళ్ళు మన శ్రేయస్సును కోరి చెప్పేవాళ్ళు ఉంటారు, మన పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు. అటువంటి మన శ్రేయస్సును కోరి మన తప్పులను మనకి తెలియజేస్తే వాటిని శిరోధార్యంగా తీసుకుని, అంటే వాటిని శ్రద్ధగా, ఆ తప్పుల యొక్క లక్షణాలని మనం తెలుసుకుని వాటిని తగ్గించుకోవటానికి ప్రయత్నం తీవ్రంగా చెయ్యాలి. ఆ తీవ్రంగా చేసి ఎప్పుడైతే మనకి ఆ తప్పుల్ని చెప్పిన వాళ్ళ చేత, ఇప్పుడు మీరు బాగా ఉన్నారు, చక్కగా నడుచుకుంటున్నావు నాన్న అని తల్లిదండ్రులు కానీ, గురువు కానీ, శ్రేయస్సును కోరేటువంటి వాళ్ళు కానీ ఆనందించే విధంగా మార్పు రావాలి. అలా మార్పు రావాలి అంటే సామాన్యమైన విషయం కాదు, సాధన ఉండాలి. ముందు మనస్సులో వాళ్ళు చెప్పారు, మనం తెలుసుకున్నాము, మన తప్పుని మనం తెలుసుకున్నాం కనుక దాన్ని సరి చేసుకోవాలి అనేటువంటి బుద్ధి ముందు ఉండాలి. ఆ బుద్ధి ముందు ఉండి మరి తర్వాత ఆ మనస్సుని నడిపించాలి. ఆ బుద్ధి చెప్పినటువంటి మార్గంలో మనస్సుని నడిపించినట్లయితే అప్పుడు వాడు బుద్ధిమంతుడు అవుతాడు. బుద్ధిమంతుడైనటువంటి వాడిని అందరూ కూడా ఆదరిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అది సర్వ జనులకు తెలిసిన విషయం. అంత ప్రేమని, గౌరవాన్ని కోరుకుంటాం. కానీ దానికి తగిన విధంగా నడుచుకుంటే చక్కగా అనంతమైనటువంటి ప్రేమ, అందరి ప్రేమని కూడా పొందుతాం. మరి పొంది ఊరుకోకూడదు, విశ్వప్రేమని అందించాలి. మరి ఉన్నటువంటి ఏదైనా మనకు ఉన్నటువంటి దానిని అందరికీ పంచాలి. పంచితే తరిగిపోతుందని అనుకోవటం అజ్ఞానం. ఏది తరిగిపోదు. మరి ధనము లాంటివి వస్తు రూపేణ అయితే తరిగిపోతుందని అనిపిస్తుంది. మనకు కావలసినంత ఉంచుకుని మనకి లేకుండా చెయ్యమని, పెట్టమని ఎక్కడా చెప్పలేదు. మనకు, మన కుటుంబానికి, అందరికీ కావలసినంత చక్కగా ఉంచుకొని వీళ్ళని పోషిస్తూ మరి
ఇంకా ఎక్కువగా ఉన్న దాన్ని తతిమ్మ వాళ్ళకి పరులకు వాళ్ళ ఎవరికి అవసరమో వాళ్ళకి ఉపయోగించి వాళ్ళని ఆనందింపచేస్తే అక్కడ ఉన్నటువంటి పరమాత్మ ఇంకా ఎక్కువ ఆనందిస్తాడు. ఆ ఆశీస్సులే మనకి పరమ ఆశీస్సులుగా వస్తాయి. అందుకని పరమాత్మని మనము అందరిలో చూస్తూ మరి అందరినీ గౌరవిస్తూ ప్రేమిస్తూ పరమాత్మ ఎట్లా ప్రేమిస్తాడంటే విశ్వప్రేమ. విశ్వప్రేమ అంటే ఆయన విశ్వాన్ని సృష్టించాడు, విశ్వాన్ని అంతటినీ ఆయన ప్రేమిస్తాడు. అది మరి సహజం. ఆ విశ్వప్రేమ మనలో ఉండాలి అంటే మనం విశ్వాన్ని సృష్టించలేదు కదా, అదంతా మనది కాదు కదా అనిపిస్తుంది. కానీ మనలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకున్నట్టయితే, నేనెవరు అనే దాన్ని తెలుసుకున్నట్టయితే, ఆ నేను పరమాత్మ స్వరూపమే కదా, ఆ పరమాత్మకి అభిన్నం ఏదీ కాదు. సృష్టిలో విశ్వంలో అంతా ఆయన స్వరూపమే కనుక ఆయన ప్రేమించుకుంటాడు. అలా మనదే అన్నదాన్ని ఎలా ప్రేమిస్తామో అంతా నేనే అనేటువంటి జ్ఞానము కలిగినప్పుడు విశ్వప్రేమ దానంతటదే ఉదయిస్తుంది, మరి ప్రకాశిస్తుంది, వ్యాపిస్తుంది. అదే ప్రతి జీవికి కావలసింది. ఆ విశ్వప్రేమని ఎప్పుడైతే పాటించగలుగుతాడో అప్పుడు పరమాత్మ ప్రేమకి మరి ప్రీతిపాత్రుడవుతాడు. ఆ పరమాత్మ ప్రేమగా చక్కగా దగ్గరికి తీసుకుంటాడు. మనకి కావాల్సింది ఏంటి అంటే పరమాత్మ దరికి చేరటమే మనకు కావాలి. ఆ పరమాత్మ దరికి చేరాలి అంటే విశ్వప్రేమని చూపించాలి. మనకి ప్రత్యక్షంగా సత్యసాయి బాబా విశ్వప్రేమని చక్కగా అందరికీ అందించారు. ఆయన ప్రేమించు ప్రేమించు ప్రేమించు, సేవ చెయ్యి సేవ చెయ్యి సేవ చెయ్యి. సేవ ప్రేమ ఈ రెండు ఉంటే మనిషి ఇంకా అసలు ఏమీ అక్కర్లేదు, ప్రశాంతత వస్తుంది, ఉన్నత స్థితి వస్తుంది, భగవంతుడి దగ్గరికి తప్పకుండా చేరుకుంటాడు. అట్లా మార్గదర్శనం చేసేటువంటి మహానుభావులుగా రూపాల్లో భగవంతుడు ఎన్నో రూపాల్లో మనకి ఇక్కడ నామరూపాలతో వచ్చి మనకి ఎన్నో విధాలుగా మనకి బోధలు చేస్తూ మరి మార్గదర్శనం చేస్తూ మనల్ని రక్షిస్తూ మంచి మార్గంలో నడిపి మనల్ని తన దరికి చేర్చుకోవాలనే తపన పరమాత్మలో ఉంది. ఆ పరమాత్మని చేరాలనేటువంటి తపన ప్రతి జీవిలోనూ పరిపూర్ణంగా ఉన్న రోజున తప్పకుండా చేరతాం. మరి ఈ సామర్థ్యాన్ని మరి పరమాత్మ ఎవరు అంటే వీరుడు అన్నారు. వీరుడు అంటే మరి దుష్టులని సంహరించేవాడు వీరుడు. అట్లాగే ఆ వీరత్వం గల పరమాత్ముడిని వీరుడు అన్నారు కనుక మరి ఆ వీరత్వం ఇక్కడ లోపల మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆ వీరత్వాన్ని చూపించి అంతర్ముఖమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి మనలో ఉన్నటువంటి చెడుని క్షాళనం చేసి శుద్ధి చేసి మనస్సు చిత్తాన్ని శుద్ధి చేసి ఆ చిత్తశుద్ధి అంటారు. మనస్సులో నుంచి వచ్చిందే చిత్తము, అందుకని మనశ్శుద్ధి చిత్తశుద్ధి అని కూడా అంటారు. దాన్ని శుద్ధి చేసి పరమాత్మ నిర్మలం చేసి మలినాలు లేకుండా చేసినప్పుడు పరమాత్మ దగ్గరికి అతి తేలికగా వెళ్ళగలుగుతాం. అటువంటి ఆ పరమాత్మ మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మే మనలో ఉన్నటువంటి చెడుని నిర్మూలించి మంచిని ఉద్ధరించి మనల్ని తన దరికి చేర్చుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అటువంటి శక్తి సామర్థ్యాలను మనకు బాహ్యంగా ప్రసాదించి తన దరికి చేర్చుకోవాలని భగవంతుడు
ఆరాటపడుతూ ఉంటాడు. ఆ ఆరాటం మన జీవులమైన మనకు అంతకంటే ఎక్కువ ఉండాలి. కనుక వీరహ అయినటువంటి నామి అయిన ఆ పరమాత్మని మరి మనం కోరుకుంటూ ప్రతి అవతారంలోనూ కూడా దుష్టుల్ని శిక్షించటానికి స్వామి వీరుడై విరాజిల్లుతున్నాడని మరి చెప్తున్నారు. ఆ స్వామికి వేరెవరు సాటి లేరు అని శంకరాచార్యులు వారు చెప్తే, పరాశర భట్టరు ఈ నామాన్ని సూరహ అని భావించి రాక్షసుల్ని సంహరించి అందరినీ రక్షించే స్వామి సూర్యుడు అన్నారు. అందుకని చిత్రకూట పర్వతం మీద నివసించే శ్రీరామచంద్రుణ్ణి ఉదహరించారు. స్వామి చిత్రకూట పర్వతం మీద నివసించి అక్కడ మరి ఆ దుష్టులను సంహరించి బాధపడేటువంటి వాళ్ళని రక్షించిన స్వామి గనక ఆయన్ని వీరహ అన్నారని చెప్పారు. మరి సత్యసంధులు విశిష్టులను అంటే ఆయనను చేరుకోవాలని సాధన చేసేటువంటి విశిష్టమైనటువంటి వాళ్లను తన సన్నిధికి తీసుకువెళ్ళేటువంటి స్వామి గనక ఆయన్ని వీరుడని అన్నారు. తత్వజ్ఞులు ఓం వీరాయ నమః అనే స్వామిని ప్రార్థిస్తున్నారు. మనము ఆ స్వామిని వీరహ అయినటువంటి స్వామిని మనము కూడా ప్రార్థిస్తూ, స్వామి నీ సన్నిధికి చేర్చేటువంటి జ్ఞానాన్ని నడతను మరి మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ